పద్మ అవార్డ్స్ అనేది నేను ఒక సినిమా యాక్టర్గానే నాకు రాలా ఈ అవార్డు అనేది. నేను చేసిన సామాజిక సేవకు వచ్చింది. పద్మ అవార్డు నాకు వస్తుందని మీరు ఇందాక అన్నారు, మీకు ఎప్పుడో రావాల్సిందని నేను అనుకోను. అప్పుడు వచ్చిన విమర్శల్ని ఇప్పుడు వచ్చే విమర్శల్ని, సో రెండు తరాలకి ఒక బ్రిడ్జ్లా ఉన్న మీరు ఎలా చూస్తారా ఆ విమర్శల్ని? నేను శాశక్తిలో పనిచేస్తాను. సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్, సక్సెస్ కాకపోతే నా అంతు చూస్తాను. ఎన్టీ రామారావు గారి మీద ఉండేటువంటి అడిగితే ఆయన ఒకటే అన్నాడు, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నేను నిలబడుతున్నాను, నీకు సీట్ ఇస్తాను, నువ్వు పోటీ చేయను, నేను మీలాగాని సాక్రిఫైస్ చేసి రాలేదు. అంటే ఎన్టీ రామారావు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసిన వాళ్ళలో ఆన్ రోడ్డు నేనే. స్వల్ప ఓట్ల తేడాతో మీరు ఓటమిని చూడాల్సి వచ్చింది. ఆ ఓటమిని ఎలా తీసుకున్నారు? అది కొంచెం రాజకీయం చేశారు. ఇలాంటిది నా మీద ఇలా మచ్చలేస్తారు, నా మీద ఇలా దుష్ప్రచారం చేస్తారు అనేది నేను ఊహించలేదు. నా ట్రస్ట్ దెబ్బతింది. మా అసోసియేషన్ ఎన్నికలు అంటే వివాదాలకు కేంద్ర బిందువు అనేటటువంటి ఒక విమర్శ కూడా వస్తుంది. ఏదో మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గానే ఏదో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లాగానో నచ్చలే మరి, అందుకని మనం దూరంగా ఉంటాం బెటర్ అని చెప్పి దూరం. గౌరవ ప్రధాని మోడీ గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు గారు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన పిలుపుకి ఏదైనా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తున్నారా? ఇలాంటి వాళ్ళు పనికిరాడు, నువ్వు చేయలేవు అని అంటే ఒకటే చెప్పాను. ఆ జ్యూరీలో ఉన్న వాళ్ళకి కానీ పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక నా నమస్కారాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను.